హాయ్ అండి. ఏంటి కొబ్బరి బొండంతో వచ్చిందని చూస్తున్నారా? ఇదైతే కొబ్బరికాయ అండి. ఇదైతే నా చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అయితే మీతో పంచుకుందామని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. మా అమ్మ అయితే తన పూజలు బాగా చేసేవారండి. తనైతే శుక్రవారం, శనివారం, సోమవారం ఇంట్లో పూజలు చేస్తూ ఉండేవారు. డైలీ పూజ చేసేవారు. ఈ 3 రోజులు మాత్రం కొబ్బరికాయ అయితే కొడుతూ ఉండేవారు. మేమైతే మా వీధి చివర ఒకళ్ళ దగ్గర అయితే మేము కొబ్బరికాయలు కొనుక్కునేవాళ్ళం. వాళ్ళకైతే కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆవిడ పేరు కూడా వెంకటరత్నం గారండి. ఆవిడ ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆవిడ దగ్గర అయితే మేము ఇలా కొబ్బరికాయలు కొనుక్కునేవాళ్ళం. ఇలా నేనే ఒలిసేదాన్ని. అమ్మ అయితే అమ్మ కొబ్బరికాయ ఒలు అని చెప్పేది. మా ఇంట్లో అయితే నేనే కొబ్బరికాయ సాధ్యమైనంత వరకు అమ్మ పూజ చేసుకుంటుంటే కొబ్బరికాయ ఒలిసి పెట్టమ్మా అంటే నేనే ఒలిసేదానండి. ఇదైతే నాకు పెద్దది స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, అది కానీ లేకపోతే కత్తి కానీ ఏది ఉంటే అది ఇచ్చుకుని అయితే నేను ఈ కొబ్బరికాయ సాధ్యమైనంత వరకు మా ఇంట్లో నేనే ఒలిసేదాన్ని. ఈ కొబ్బరికాయ చూడగానే నాకైతే స్వీట్ మెమరీ అండి. అమ్మ లేదు కానీ అమ్మ జ్ఞాపకాలు మాత్రం నాతోనే ఉన్నాయి. నేనైతే ఈ కొబ్బరికాయ చూడగానే నాకు అమ్మ గుడికి వెళ్ళేటప్పుడు పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయ నన్నే ఒలవమనేది. ఎక్కువ శాతం మా ఇంట్లో నేనే ఒలిసేదాన్ని టీనేజ్లో. అది గుర్తొచ్చిందండి. ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. చేతిలో పని ఉంటే ఎక్కడికి పోదంటారు కదండి. ఇది బ్రహ్మ విజయం కాదు. కాకపోతే ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకునేలా అయితే ఇలాంటి పనులు చేతిలో ఉంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం అండి. ఈ కొబ్బరికాయ అయితే నేను కొబ్బరి చట్నీ చేద్దామని అయితే నేను తీసుకున్నాను. సరే వీడియో చేస్తే అది మీతో షేర్ చేసుకున్నట్టు కూడా ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను. నేను కొబ్బరికాయలు ఒలిసి చాలా రోజులు అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు ఒలుస్తున్నాను. కొబ్బరికాయ అయితే ఒలవడం అయిపోయిందండి. అదే చేతిలో వెజ్జి ఉంటే ఎవరిని బతిమాలుకునే పని లేదు. అందు గురించి అయితే నా చిన్నప్పటి స్వీట్ మెమరీస్ అయితే నేను గుర్తు చేసుకుని ఈ వీడియో చేసి